హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో మన అమ్మమ్మల తాతమ్మల కాలం నాటి చాలా ఫేవరెట్ ఫుడ్ అయిన ప్రతి ఒక్కరూ లైక్ చేసేటటువంటి మినప రొట్టె ఎలా హెల్తీగా, టేస్టీగా ప్లస్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ఈ మినప రొట్టె ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరి ఫేవరెట్ అయినటువంటి ఈ మినప రొట్టె వీడియోని ప్లీజ్ లైక్ చేసుకుని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ మినప రొట్టె పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ఈ మినప రొట్టె ప్రిపేర్ చేసుకోవడానికి ఇడ్లీ రవ్వను కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇది బలంగా ఉండాలి, టేస్ట్గా ఉండాలి, ప్లస్ హెల్తీగా ఉండాలంటే ఈ రకంగా రైస్తో ప్రిపేర్ చేసుకోండి. రైస్ని మిక్సీ జార్లో వేసేసుకొని రవ్వలాగైతే కొట్టుకోవాలండి. ఆ వచ్చిన ఏదైతే వరి నూక వస్తుందో ఆ వరి నూకను జల్లించుకుంటే మెత్తని పిండంతా కిందకి దిగిపోయి సన్నని చిన్నగా ఉన్నటువంటి వరి నూక మనకి వస్తుంది. ఈ వరి నూకనే ఇప్పుడు ఈ మినప రొట్టెకి యూజ్ చేస్తారండి. ఈ మినప రొట్టెకి మెజర్మెంట్స్ ఏంటంటే చాలామంది ఎక్కువగా చెప్తూ ఉంటారు, మినప రొట్టె తినేటప్పుడు గొంతుకు దగ్గర నొక్కుతుంది, గొంతుకు తొందరగా దిగదు, గొంతు పట్టేస్తుంది, వాటర్ దగ్గర పెట్టుకునే తినాలి అని అనుకుంటారు. కానీ అలా ఉండకూడదు. అంటే ఒక పావు కిలో మినప్పిండికి హాఫ్ కిలో రవ్వని యాడ్ చేసుకోండి, గోధుమ నూకని. ఇదే అండి, పావు కిలో మనం మినపప్పుని కనుక నానబెడితే చక్కగా ఈ రకంగా వస్తుంది. ఆ పావు కిలో మినపప్పుకి జస్ట్ ఒక హాఫ్ కిలో అంటే తౌడు అంటాం కదా, అలా ఒక తౌడు నూక వేసుకుంటే చక్కగా గొల్లగా మృదువుగా అసలు ఆ గొంతు దగ్గర నొక్కని విధంగా మంచిగా మినపరొట్టు ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, కాస్త గట్టిగా ఉంది మినప్పిండి వరి నూక కలపడం వలన. సో అందువలన కాస్తంత వాటర్ వేసుకుని లూజ్గా గుల్లగా మృదువుగా కలుపుకుంటే కనుక మనకి చక్కగా మినపరొట్టె అనేది వచ్చేస్తుందండి. సో మెజర్మెంట్ చూసారు కదా, ఒక పావు కిలో మినపప్పుకి హాఫ్ కిలో బియ్యం నూక. ఇడ్లీ నూకతో టేస్ట్ వేరేలా వస్తుందండి, ఇడ్లీ రవ్వతోని. సో ఈ యొక్క వరి నూక అయితేనే చాలా బాగుంటుంది రొట్టెకి. సో దీన్ని ఒక 2 గంటలు పక్కన పెట్టేసుకోవాలండి. 2 గంటలు కాకపోయినా కనీసం ఒక 1.5 అవర్ అయినా సరే అలా పక్కన పెట్టేసేయాలి కలిపేసి. సో అడుగు బాగా దలసరిగా ఉన్నటువంటి మూకుడి, ఇత్తడి మూకుడి లేదంటే ఇనుప మూకుడి, ఐరన్ మూకుడి అంటాం కదండి, అలాంటిది ఏదన్నా బాగా అడుగు దలసరిగా ఉన్న మూకుడి తీసుకుని అందులో మధ్యలో వాటర్తో ఇలా గ్లాస్ పెట్టుకోండి. ఫస్ట్ ఆయిల్ వేసుకుని, దీనికి ఆయిల్ కూడా ఎంతో పడదండి, జస్ట్ ఒక గరిటెడ్ ఆయిల్ పడుతుంది. గరిటెడ్ నూనె వేసుకుని చక్కగా ఈ రకంగా గ్లాస్ చుట్టూతల మనం వేసుకుంటే కనుక పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే చాలా బాగా వచ్చేస్తుందండి. సో కాస్త అటు ఇటు అడ్జస్ట్ చేసుకుని ఈ రొట్టె మీద, ఈ మినప రొట్టె మీద టేస్ట్ కోసం మిరియాల గుండ వేస్తారండి, హెల్తీగా ఉండాలి, టేస్టీగా ఉండాలని. కానీ ఇక్కడ నేను జీలకర్రని యూజ్ చేస్తున్నాను. ఈ జీలకర్ర ప్లేస్లో చాలామంది విలేజెస్లో ఉన్న వాళ్ళు జీలకర్ర కారం వేసుకుంటారంటే జీలకర్రని, ధనియాలని, ఎండుమిర్చిని వేపేసి ఆ జీలకర్ర ధనియాల కారాన్ని వేసుకుంటారు. కానీ అలా చేయడం వలన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం, అరగకపోవడం, అదే పనిగా తేనుపులు రావడం జరుగుతుంది. ఆ ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే రొట్టె వేసేసుకున్న తర్వాత ఈ రకంగా పచ్చి జీలకర్రని స్ప్రింకిల్ చేసుకుంటే మనకి అసలు అరుగుదల కంప్లైంట్ అనేదే ఉండదండి. ఈ ఒక్క నోట్ గుర్తుపెట్టుకోండి. సో కంప్లీట్గా ఒక 30 మినిట్స్ వరకు అసలు మూత తీయొద్దండి. మూత తీయకుండా 30 మినిట్స్ తర్వాత మనకు వచ్చి ఆ కమ్మని సువాసన ఆధారంగా అప్పుడు ఒకసారి మూత తీసి చేతికి అంటుకుంటుందో లేదో చూసి ఏదన్నా స్పూన్ లేదంటే చాక్ హెల్ప్తో మనం ఈ గ్లాస్ని బయటకు తీసేసుకుని అడుగున అసలు మొత్తం ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటే సరిపోతుందండి. మన గ్యాస్ సిమ్లో ఉండడాన్ని బట్టి, సిమ్ ఫ్లేమ్ని బట్టి, లేదంటే మన గ్యాస్ మంటను బట్టి, రొట్టు మనం వేసుకున్న దలసరిని బట్టి ఈ 30 మినిట్సా లేదా ఆ పైన అన్నది ఆధారపడుతుంది. కానీ ఏదేమైనా సరే ఇంత దలసరి రొట్టెకి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మూత తీయకుండా ఉండాలండి. అలా మూత తీయకుండా ఉంటే చూడండి ఎంత పర్ఫెక్ట్గా, ఎంత చక్కగా ఒక మంచి టెక్స్చర్లో వస్తుందో మనకి మినపరొట్టె. ఈ మినపరొట్టె అనేది తింటే కనుక మనం ఇనుములాగా చాలా బలంగా ఉంటామండి. దానికి నిదర్శనం ఏంటంటే మన తాతయ్యలు, అమ్మమ్మలు లేదంటే మన నానమ్మల కాలంలో మన ఫాదర్స్కి కానీ మన మదర్స్కి కానీ వాళ్ళు ఇచ్చిన ఫుడ్ ఏంటంటే అంత హార్డ్ వర్క్ చేసుకుంటుంటే తెల్లవారుజామున లేచి రోట్లో రుబ్బుకొని మినప్పిండిని ఈ రకంగా రొట్లు వేసేసుకుని వాళ్ళకి వేడివేడిగా
చేలోకి వెళ్ళే వాళ్ళకి, కూలి పనిలోకి వెళ్ళే వాళ్ళకి వేడివేడిగా సర్వ్ చేసి ఇచ్చేసేవారండి. వాళ్ళు అవి తినే రోజు మొత్తం కూడా బలంగా పని చేసుకుని ఇంటికి వచ్చేవారండి. అంత బలమైన ఫుడ్ ఈ మినపరొట్టె. చూడండి, ఒక గరిటెడు ఆయిల్‌తోనే ఎంత ఎక్కువ మొత్తంలో మనకి రొట్టె అయితే ప్రిపేర్ అయిపోయింది. చూడండి, ఒక మంచి హాట్ పాన్ కేక్ మాదిరిగా ఎంత చక్కగా ముక్కలొచ్చినాయో చూడండి. అసల పాన్ కేకులు కూడా ఎందుకు పనికిరావు ఈ మినపరొట్టె ముందు. అంత సూపర్బ్‌గా ఉంటుంది. టేస్ట్ కూడా అంత సూపర్బ్‌గా ఉంటుంది. అయితే ఇది పని తొందరగా తెమలడం కోసం అని చెప్పేసేసి నైట్ వేసేసుకుని మార్నింగ్ మనం ఇలా పీసుల కింద గాని కట్ చేసుకుంటే పని తొందరగా అయిపోతుంది. స్కూల్‌కి వెళ్ళే వాళ్ళకి గానీ, కాలేజెస్‌కి వెళ్ళేట వాళ్ళకి గానీ, లేదంటే మనం క్యారేజెస్ రెడీ చేయడానికి గానీ ఏ విధంగాను ఇబ్బంది ఉండదు. చూడండి, అడుగున అస్సల మాడకుండా చాలా పర్ఫెక్ట్‌గా, అంటే చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఇప్పుడు నేను చెప్పిన మెజర్‌మెంట్స్ వైస్ గానీ, నేను చెప్పిన టైం వైస్ గానీ వేసుకుంటే ఈవెన్ అపార్ట్మెంట్స్‌లో ఉండేవాళ్ళు కూడా, అంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఈజీగా ఈ మినపరొట్టెని ప్రిపేర్ చేసేయొచ్చు. అయితే చూడండి, రివర్స్‌లో కూడా ఎంత చక్కగా కాలిందో అండి. ఇది అడుగును కూడా బాగా ఎక్కువ మాడిపోకుండా దోరగా, చాలా గొల్లగా, సాఫ్ట్‌గా తినేటప్పుడు కూడా అసలు గొంతు కూడా పట్టదండి. వాటర్ అవసరం కూడా ఉండదు. కానీ పిల్లలకి పెట్టేటప్పుడు మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా పెట్టండి. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ మింగేస్తారు. ఇది అలా డైరెక్ట్ మింగేసేది కాదండి. నమలాలి. ఆ లాలాజలంతో మన గొంతు దిగాలండి. అలా తినే పిల్లలకి మాత్రమే పెట్టండి. మింగేసే వాళ్ళకి పెడితే గబుక్కుని గొంతు దగ్గర అడ్డం పడుతుంది. సో, ఈ రకంగా ముక్కల కింద కోసేస్తే ఈజీగా మూకుడు ఖాళీ అయిపోతుందండి. ఎంత ఇష్టంగా తింటారో. ఇది బాగా ఆటలాడి స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి ఒక బలమైన ఫుడ్ అని కూడా చెప్పొచ్చండి. మినుము తింటేనే ఇనుములాగా మనం ఉక్కులా స్ట్రాంగ్‌గా ఉంటామని ఎప్పుడో మన పురాతన కాలం నుంచి వస్తున్న నానుడి. సో, ఈ మినపరొట్టెని ఇలా హెల్తీగాను ప్లస్ టేస్టీగాను పని తొందరగా అవ్వేలా కూడా మన గృహిణులైతే ప్రిపేర్ చేసి పిల్లలకి గానీ, పెద్దవాళ్ళకి గానీ ఇవ్వొచ్చండి. అయితే ఇది శారీరక శ్రమ ఎక్కువ చేసే వాళ్ళకే తొందరగా అరుగుదలకొస్తదండి. శారీరక శ్రమ తక్కువగా చేసి ఎక్కువ కూర్చొని ఉండే వాళ్ళకి ఇది తొందరగా డైజెషన్‌కి రాదు. వాళ్ళు తినకూడదా అంటే వాళ్ళు కూడా ఎంత కావాలో అంత మేరకే తిని కాస్త వాటర్ తాగుతూ ఉంటే వాళ్ళకి కూడా ఈజీగా డైజెషన్ అయిపోతుందండి మినపరొట్టె అనేది. సో, ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకునే చట్నీ కూడా హెల్తీగా ఉండాలి. సో, జస్ట్ స్పూన్ ఆయిల్‌లోనే వేరుశెనగ గుడ్లు పోపులు మగ్గించుకొని, మిగిలిన టమాటాలను ఆ వాటర్‌తోనే మగ్గించుకొని చక్కగా బెల్లం, చింతపండు వేసుకొని టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటే ఈ రొట్టెకి, ఈ మినప రొట్టెకి సూపర్బ్ డూపర్బ్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి. పిల్లలు 1కి 4 ముక్కలు ఈజీగా తినేస్తారండి ఇవి. అంత బావుంటాయి. మన గృహిణులకు కూడా చాలా బలమైన ఫుడ్ అని చెప్పొచ్చు. చూడండి, అడుగున, పైన ఎంత పర్ఫెక్ట్‌గా రోస్ట్ అయిందో ఈ మినపరొట్టె అనేది. చాలా బలమైన ఫుడ్స్‌లో మన తాతయ్యల కాలం నాటి, అమ్మమ్మల కాలం నాటి, ముఖ్యంగా మన నానమ్మలు, మన ఫాదర్ అండ్ మదర్స్‌కి సర్వ్ చేసిన ఫుడ్స్‌లో ఈ మినపరొట్టె అనేది ది బెస్ట్, అంటే ది బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చండి. తినడానికి చాలా గొల్లగా, మృదువుగా ఉంటుంది. సో, ఈ వీడియో గనక మన హౌస్ వైఫ్స్‌కి, అలాగే మన నానమ్మలు, తాతమ్మలు ఎవరున్నారో వాళ్ళందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసేయండి. మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా అయితే ఆళ్ళకి షేర్ చేయండి. మన ఈ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.